ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరొక ప్రబోధనము, ప్రాముఖ్యంగా ఈ మాసంలో చివరి మొదటి ప్రబోధనములా చేరి ఉన్నాం. ఈ దినము ప్రభు బలం ఉంది, స్థిరపడవచ్చని నమ్ముతూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా బలలో చేయాలి. గత వారం ఆరంభించిన అంశాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో మనం ధ్యానం చేస్తూ ఆయన ఒక ప్రత్యేక ఉద్దేశంతో వచ్చారు. అలాగే సాతాను నిర్బంధం నుంచి విడుదల చేయడానికి, తన ప్రాణాన్ని విమోచన ఖరీదనంగా ఇవ్వడానికి వచ్చాడు. మన జీవితాల్లో సాతాను కార్యాలు లయము చేయడానికి వచ్చాడు. నాలుగవదిగా ధ్యానం చేస్తూ ఉన్నాం, నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. దీనికి మనకు నిత్య జీవం. దయతో వాక్యంలో చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు కుమారుని అనుగ్రహించను. ఆయన సరిగ్గా చదువయ్యా, మొదటి చదువు. మొదటి యోహాను 5:11-12. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఎక్కడుంది? ఏంటది? జీవము. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అనగా ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన వారు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడు. ఎవరు జీవం గలవారు? ఎవరా కుమారుడు? ప్రభు అయిన యేసు క్రీస్తు. అంగీకరించడం అంటే చెప్పండి, అంగీకరించడం అంటే ఒప్పుకోవటమేనా? ఒప్పుకోవటమేనా? అంగీకరించడంటే లోతైన అర్థం ఉంది. నోటితో ఒప్పుకోవటమే కాదు, హృదయములో విశ్వసించాలి కదా. హృదయములో ఏమని? ఈయన కుమారుడు, దేవుని కుమారుడు, నా కొరకై ప్రాణం పెట్టాడు, నా కొరకై మరణించాడు, నా కొరకై విడుదల ఇచ్చాడు, నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడు, నా కోసం తిరిగి రాబోతున్నాడు. ఇటువంటి విశ్వాసము లేకుండా మన జీవితాల్లో ఏ రీతిగా జీవాన్ని పొందుకుంటాము, నిత్య జీవాన్ని పొందుకుంటాము? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడం కారణం ఏమిటంటే, మనందరికీ జీవమును, అది సమృద్ధిగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అది ఎవరికి అంటే అందరికి కాదు. కుమారుని అంగీకరించిన వాడే జీవము గలవాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, అంగీకరించావా లేదా ఇంతవరకు కూడా ప్రభువుని? అంగీకరించడం అంటే ప్రార్థనకు రావటం కాదు, అంగీకరించడం అంటే బైబిల్ చదవటం కాదు, అంగీకరించడం అంటే పాటలు పాడటం కాదు, ప్రార్థన చేయటం కాదు. వాటన్నిటికీ మించి నీ హృదయంలో ఆయనకు మొదటి స్థానం ఇచ్చి, ఆయనే నీ ప్రభువుగా, నీ రాజుగా, నీ రక్షకునిగా ఒప్పుకొని ఆ రీతిగా జీవించడం. దేవుని కుటుంబంలో చేర్చబడతావు, ఆయన సొత్తుగా చేయబడతావు, ఆయన ప్రజగా, ఆయన కోసం జీవించే వ్యక్తిగా నీవు ఉంటావు. అలా కాకుండా అందుకే ప్రభు అంటాడు, సార్ ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ వారి హృదయం నాకు దూరముగా. అంటే నోటు ఒప్పుకుంటాం కానీ అందుకు తగిన జీవితాలు మనలో లేవు. జీవము యేసు క్రీస్తు రావడానికి కారణం ఏంటంటే, నీకు నాకు జీవం ఇవ్వటానికి. ఒకనొకప్పుడు మానవుని సృష్టించినప్పుడు ఆదాము యొక్క నాసికారంలో జీవ వాయువును ఊదాడు ప్రభు. నడు జీవాత్మ అయ్యాడు. కానీ పాపము చేయడం ద్వారా ఆ జీవం పోయింది, ఒక ఆత్మే మిగిలింది కదా. జీవము పోయింది. కానీ తిరిగి జీవాన్ని ఇవ్వటానికి, తిరిగి దేవునితో సహవాసము, తిరిగి దేవునితో ఉన్న అనుబంధము తిరిగి సరిచేయబట్టానికే క్రీస్తు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు.
మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఇదిగో ఆయన నాకు జీవముడానికి వచ్చాడు, నిత్య జీవముడానికి వచ్చాడు అంగీకరించకపోతే దానికి ప్రయోజనం లేదు, ఫలితం లేదు. అంటే యోహాను సువార్త వాక్యం అంటుంది. యోహాను సువార్తలో చూసినట్లయితే 3వ అధ్యాయము 16-17 వచనాలు మనకు బాగా వచ్చి తెలిసిన వాక్యం. యోహాను 3:16గా చెప్పేస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక, జీవము లేకపోతే ఏమైపోతాం? నశిస్తాం. నశింపక నిత్య జీవము. అంటే నిత్య జీవం అంటే అర్థం ఏంటి? నిరంతరము జీవించే జీవితం. ఎక్కడ? ఆయన సన్నిధిలో, ఆయనతో, ఆ నిత్యత్వములో. నాకు పాట పడడం గుర్తుందా? ప్రియేసు రాజుని చూచారు, ముండ్ల మొకటం పైన శరము చూచి ఏం చేస్తామంట? ఎక్కడ స్వర్ణ కిరీటం? ఎక్కడికి తీసుకెళ్తావా చెప్పండి? ముక్కుపుడు కూడా పట్టుకెళ్ళం కదా. మరి అక్కడ ప్రభువుని చూసి స్వర్ణ కిరీటం ఎలా పెడతావు? పెట్టాలి. ఎలా పెడతావు చెప్పండి? నీ పరిచర్యకు ఎవరు ఇచ్చే బహుమానం నీ కిరీటం, నీ పనికి, నీ నమ్మకత్వానికి ప్రభులో చూసి నీ జీవితానికి అన్ని కిరీటం ఇస్తున్నాడు. నీతి కిరీటము, మహిమ కిరీటము, వడబని కిరీటము, స్వర్ణ కిరీటాలు ఇస్తాడు ఆయన. ప్రభువును చూడగానే నీ కిరీటం ఉంది ప్రభు మీద. ఇక్కడికి తీసుకెళ్ళే కదా, బ్యాగ్లో గద్దుకుని పోత తీసుకుని పోయాలి సరిపోయిన తర్వాత కదా. అక్కడ మనకు ఇవ్వబడే కిరీటాలు. ముండ్ల మొకటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించారు. నిజంగా ఎంత గొప్ప ధన్యత! అదే నిత్యజీవం అక్కడే కదా. నిత్యజీవం అక్కడే కదా. ప్రభువును దర్శించి ఆయన మహిమను చూచి మనసారా స్తుతించి కనపరిచి ఆరాధించి సాగిలపడి 7 మంది పెద్దలు కూడాను వారి కిరీట ఆయన పాదముల దగ్గర పడవేశారు. లేదా పడవేశారు. ఎవరు? 4 మంది. ఇశ్రాయేలు పండుగోత్సవంలో 12 మంది, అపొస్తలులు 12 మంది, 4 మంది పెద్దలు. వారి కిరీటాలు ఆయన పాదాల చెంత పడవేశారు. నీకు ఇవ్వబడ్డ ప్రతి యోగ్యత, ప్రతి ధన్యత, ప్రతి ఈవి పరలోకంలో ఇవ్వబడ్డ ప్రతి ఆశీర్వాదము ఆయన ముందు పెట్టేస్తావు మనసారా. అది ఆరాధన. ప్రభువా, నేను యోగ్యుడు కాదు, నీ కృపను బట్టే ఈ స్థితి నాకు. నీవిచ్చిన నిత్యయోగమే నన్ను ఈ లోకానికి తీసుకువచ్చింది. నీవే గాని ఈ లోకములో వచ్చి శ్రమ పడకపోతే నాకు ఈ జీవితము లేనే లేదు అని మనసారా ప్రభువును స్తుతించి మన కిరీటాలు ప్రభు ముందు పెడతాం. అందుకు అన్నాడు చూడదైతో యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఏ ప్రతివాడు? విశ్వసించు అనగా నమ్ము ప్రతివాడు. ఏం నమ్మాలి? మనం నమ్మేదల్లా స్వస్థపరుస్తాడు, జీవితాలు మారుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే పౌలు గారు అంటారు, కేవలము ఈ లోక సభ వాడి మీద నువ్వు మనసు పెట్టుకుంటే, వాడిని ఆశిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులమనే వాక్యం జ్ఞాపకం చేస్తుంది. రాత్రి జ్ఞాపకం చేస్తాను. లాజరు జీవితాన్ని చూస్తే గుర్తు చేశాను. లాజరు జీవితాన్ని ఆహారం ఉన్నా లేకున్నా, వస్త్రాలున్నా లేకున్నా, ఆరోగ్యమున్నా లేకున్నా, ఈ లోకపు ఘనత ఉన్నా లేకున్నా, ఆదరించేవారు ఉన్నా లేకున్నా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. యుగ యుగాలు దేవుని సన్నిధిలో జీవించారు. కారణం ఏంటి? ఈ లోటుపాట్లు, ఈ లోకములో లేమి, ఈ లోకములో వేదన, ఈ లోకంలో శ్రమ తనని నిత్యత్వానికి దూరము చేయలేదు. ధనవంతుడున్నాడు, బహుగా సుఖపడుచుండేవాడు. ఒక దినం అందరి వలె మరణం వచ్చింది, సమాధి చేయబడ్డాడు. మరుక్షణము పాతాళములో యాతన పడుతున్నాడు. కారణం ఏంటి? ప్రభుని అంగీకరించలేదు, కుమారుని స్వీకరించలేదు. ప్రభు ఇచ్చే రక్షణ తృణీకరించాడు. ఆయన నిత్యం గురించిన ఆలోచన లేదు. నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు, ఈ లోకాన్ని గురించిన ఆలోచన తప్ప. నిత్యత్వం ఉంది, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, నేను ప్రభువు చెంతకు చేరాలి, ఆయన సన్నిధి చేరాలి, యేసు క్రీస్తు ప్రభువు తప్ప మరొక మార్గము లేదు అనే సత్యాన్ని గుర్తిరిగి కూడా అంగీకరించకపోతే, ఈ మధ్య చూశాను మన సంఘస్థులు కూడా మాల మొదలు పెట్టారు.
ఏం మాలండి? మన వాళ్ళే కుటుంబ ప్రాంతంలో పెడతాం. కొత్తగా తయారైపోయారు అందరూ. మళ్ళీ ఎవరిని మోసం చేయగలరు? ఎంతకాలం ఉంటావు? ఎవరిని వికృత పాలు చేస్తున్నావు? నిన్ను బట్టి దేవుని అవమానం కాదా? మరలా రేపు వచ్చి పోయించగలుగుతా అన్న ప్రార్థన పెట్టాను. ఎందుకు? క్షేమంగా పోయించినందుక? ఆ పాపంలో మనం కూడా పాలివారం కావాలా? చెప్పండి. ఏం చేయాలంటే వాళ్ళ గురించి ఏం చేయమంటారు? రేపు వచ్చి ప్రార్థన పెట్టమంటారు. ఎందుకు? క్షేమకరంగా వెళ్ళొచ్చి మొక్కు తీర్చుకున్నందుకు అడుగుతారు ప్రార్థన. మనకు తెలియదు ఆ సంగతి. చూడకపోతే మనం కొనేవాళ్ళం ఏదో మేలు జరిగింది కదా, వెళతాం అందరం కలిసి సంఘం అంతా. మరి ఆ పాపం అందరూ పాలువారు కావాల్సిందేగా. కుదరదు అంటే అనాలి, తప్పదు. మనుషులను సంతోషపెడితే దేవునికి చెప్పండి ఏమైపోతాం? ఎవరికి శత్రువు అవుతాం? దేవునికి. క్రొత్త వారు మాటలు మొదలు పెడుతున్నారు. జాగ్రత్త, మోసపోవద్దు. ప్రభువు తప్ప మార్గం లేదని తెలుసు. చిన్నప్పటి నుంచి ప్రార్థనలు ఎదిగారు. ప్రార్థించే తల్లిదండ్రులు, కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. బిడ్డల పెళ్ళంటే ప్రార్థన, బిడ్డలో గర్భంతో ఉంటే ప్రార్థన, కుటుంబ ప్రార్థన, స్తుతి కోడికలు. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు? స్నేహితులు చెప్పారని, ఎవరో చెప్పారని తక్కువ వాడితో కలిసి నువ్వు అలా తిరిగితే ఎవరికి లెక్క చెప్తావు? దేవుడు చూడకుండా ఉంటాడా? దేవుడు కళ్ళు మూసుకొని ఉన్నాడా? దేవుడు గద్దించకుండా ఉంటాడా? దేవుడు లెక్క అడగకుండా ఉంటాడా? నేను మరలా చెప్తున్నాను, ఏ పాపాన్నైనా క్షమిస్తాడేమో కానీ ఆయన చూపిన మార్గాన్ని తిరస్కరిస్తే, నిర్లక్ష్యము చేస్తే, అలక్ష్యము చేస్తే ఊరుకోను కూడా ఊరుకోను. నువ్వు చెప్పాల్సిన బాధ్యత నాది. నువ్వు జ్ఞాపకం చేస్తున్నది అయితే ప్రభు ఒక్కడే నిత్య జీవానికి, ఆయన ఒక్కడే దారి. ఈ లోకంలో ఏదో ఒక రోజు మరణించాలి, లేదు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాలి, లేదు ఈలో ప్రభు వస్తాడు. ఇదిగో యుగ యుగాలు దేవుని సన్నిధిలో స్తుతి, కీర్తనలు, ఆరాధన, ఆయన గణపరిచే జీవితాలు మన ముందుంటే అది విడిచిపెట్టి ఈ లోకం కోసమై, స్నేహితుల కోసమో, బంధువుల కోసమో, తోటి వారి కోసమో జీవులను విడిచిపెడితే మన పరిస్థితి అర్థం చేసుకుని కోరుతున్నాను. దయతో ప్రభు అంటున్నాడు, అందుకే నిత్య జీవనం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. చూడండి, తిరిగి వాక్యం ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం ఏమంటుందో వాక్యం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఎవరు ప్రాణం పెట్టింది? మన మంచి కాపరి. మళ్ళీ కంట వాక్యం ఎంత బాగా చెప్తాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మంచి కాపరి ఎవరికి? గొర్రెలకు. గొర్రెలు అంటే ఎవరు? ఆయన మందిరంలోని వారే, అందరూ కాదమ్మా. ఆయన సేవించేవారే, ఆయనను ఆరాధించేవారే, ఆయన అంగీకరించేవారే, ఆయన కోసం ఎదురు చూచేవారే, ఆయన ప్రత్యక్ష కోసమై ఎదురు చూచేవారే, ఆయన దొడ్డులో సంఘములో చేర్చబడిన వారే, ఆయన రక్తములో కడగబడిన వారే, ఆయన చేత ముద్రింపబడిన వారే, ఆయన స్వరాన్ని వినేవారే. ఎవరి స్వరం అది? దేవుని. ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వినును. ఈరోజు ఈ లోకంలో ఎన్నో స్వరాలు పడుతున్నాయి నిన్ను దారి తప్పించడానికి. ఇది మార్గము, అది మార్గము, వేరే క్రొత్త మార్గం ఉంది, ఇలా వెళ్ళాలి, ఇలా సంతోషించు, ఇలా జీవించు. కానీ దేవుని స్వరాన్ని వింటే బ్రతుకుతావు. దేవుని స్వరాన్ని వింటే నిత్యజీవము. మిగతా స్వరాలన్నీ, మిగతా శబ్దాలన్నీ కూడా నిన్ను దేవునికి దూరము చేసేవే. ఎప్పుడైతే సర్వశక్తి గల నీ సృష్టికర్త దేవుని స్వరాన్ని వింటామో అప్పుడు మాత్రమే జీవిస్తాం, మనం బ్రతుకుతాం, నిత్య జీవము. అందుకే ప్రభు వచ్చాడు ఈ లోకానికి. ఆయన రాకడ ఉద్దేశం తెలుసా? నీకు, నాకు, మనకందరికీ, ముఖ్యంగా ఆయన విశ్వసించిన వారికి, అంగీకరించిన వారికి నిత్య జీవం అవటానికి ప్రభు వచ్చాడు. తర్వాత చూద్దాం, మరొక అంశం చూద్దాం. మనము
దేవుని కుటుంబంలో చేరటానికి. ఎవరి కుటుంబం అది? దేవుని కుటుంబం. ఆది కాండంలో లేదు, లూకాసు వార్తలో వంశావళిలో ఓ చక్కని మాట. ఆదాము దేవుని కుమారుడు. ఎవరు? ఆదాము కదా. వంశావళిలో రాసుకుంటూ వచ్చి చివరికి అంటాడు, ఆదాము దేవుని కుమారుడు. ఎవరి కుటుంబము? ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఈరోజు మనం ఎవరో చెప్పండి. వాక్యం చూద్దాం. దయతో యోహాను సువార్త 3వ అధ్యాయం చూసిన దాకా మాటలు 12-13 వచనాలు చూద్దాం. ఏముంటుందో చూడండి. 12వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించును అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు. ఒక పేరు పెట్టాడు దేవుడు. నా పిల్లలు, నా ప్రజలు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరి పిల్లలు మనం? దేవుని. ఎలాగా చెప్పండి, ఎలాగా? క్రీస్తు ప్రభువునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకై ఆయన అధికారము అనుగ్రహించారు. ఈరోజు ఎవరి పిల్లలం? ఎవరితో కూడా జీవించాలి? లోకానుసారంగా లోకరికి బ్రతుకున్నావంటే నువ్వు దేవుని పిల్లలు కావు, దేవుని పిల్లలు కాదు. దేవుని చిత్తములో తండ్రికి లోబడి, దేవునికి లోబడి, ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయన సొత్తుగా నీవు ఉంటే, నా తండ్రి అని పిలుస్తున్నావు కదా. ప్రార్థించినప్పుడు ఎలా ఉంటావు? మోకరించి పరలోకమందున్న మా తండ్రి, లేదు నా కన్న తండ్రి, నా ప్రభువా, నా రక్షక, నా ప్రియ తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు కదా. మరి ఆయన నీ తండ్రి అయినప్పుడు ఆయన కుమారునిగా నువ్వేం చేస్తున్నావు? దేవుని కుటుంబంలో చేర్చబడుతున్నావు. దేవుని కుటుంబంలో నీవు ఉన్నావు. ఆ కుటుంబానికి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి, చేయవలసినవి ఉన్నాయి, చేయకూడని ఉన్నాయి. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎవరైనా పిల్లలు కూడా వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు నువ్వు ఆయన అంగీకరించిన పిదప ఆయన కుటుంబంలో చేర్చబడక, ఆయన సొత్తుగా మార్చబడక, విధేయత చూపకపోతే, తండ్రి మాటకు లోపడకపోతే, తండ్రి చిత్తాన్ని జరిగించకపోతే, అంతకు మించి తండ్రితో కలిసి జీవించకపోతే, తప్పని కుమారుడు ఏం చేశాడు చెప్పండి? ఒకే కుటుంబము, ఒక తండ్రి, 2 పిల్లలు, 2 కుమారులు. చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు భాగం ఇచ్చామన్నాడు. కొట్టగొట్టుకొని దూరదేశానికి. అమ్మ ఇటు చూడండి, ఏముంది అక్కడ? ఎందుకు పక్క చూస్తున్నారు? వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, చూడొద్దు. వాక్యమే. చిన్న కుమారుడు ఏం చేశాడు? తన ఆస్తిని సమకూర్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? దూర దేశానికి. అంటే ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఒక మాట చెప్పాలంటే తండ్రి ఇంటి నుండి, కుటుంబం నుంచి వెళ్ళి ఏం చేశాడమ్మా చెప్పండి? అన్నీ పోగొట్టుకున్నాడు. తినటానికి కూడా తిండి లేదు. దీనస్థితికి వెళ్ళిపోయాడు. పెట్టేవాడు ఎవడో కూడా లేడు. ఆఖరికి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ మనకేమీ దొరక లేదు. కారణం ఏంటి? ఒక మాట, తను కోరి కోరి తండ్రి ఇంటికి దూరం అయ్యాడు. తండ్రి ఇంటికి దూరం కావడానికి కారణం ఏంటి? తండ్రి దగ్గర ఏం తక్కువైంది? సంరక్షణ ఉంది, కాపుదల, శ్రమని కావాల్సినవన్నీ, 100 మంది పనివాళ్ళు, సమృద్ధి, జీవము, సంతోషము. ఈ విడిచిపెట్టి వేరే సంతోషాన్ని వెతుక్కుంటూ పోయాడు. లోకములో సంతోషాన్ని వెతుక్కుంటూ పోయాడు. స్నేహితుల్లో సంతోషాన్ని కోరుకున్నాడు, దుర్వ్యాపారంలో సంతోషాన్ని కోరుకున్నాడు. చివరికి అన్నీ ఏమైపోయాయి? పోగొట్టుకున్నాడు. బికారిగా, దిక్కులేని వాడిగా, దిగంబరిగా నిలబడ్డాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు? తండ్రి. ఇప్పుడు గుర్తొచ్చారండి. ఆకలితో అలమటిస్తూ పెట్టేవాడు లేకున్నప్పుడు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివాళ్లకు సమృద్ధిగా ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఎక్కడ? తండ్రి ఇంట్లోనా, ఇంటికి బయట? కుటుంబంలోనా, కుటుంబం దాటితేనా? గుర్తుపెట్టుకో.
నీ తండ్రి ఇంటిలో సమృద్ధి ఉంది, నీ తండ్రి ఇంటిలో సమాధానం ఉంది, నీ తండ్రి సన్నిధిలో నిత్యము సుఖములు ఉన్నాయి, సంతోషం ఉంది, నెమ్మది ఉంది, భద్రత ఉంది. ఆయనను పొమ్మండు. తన దగ్గర వచ్చేవాడిని ఎప్పుడు కూడా త్రోసివేయడు. నీ అంతట నీవు సొంత నిర్ణయాలు తీసుకొని బయటకు వెళితే తప్ప ఈ దుస్థితి నీకు. నీ అంతట నీవు సొంత నిర్ణయాలు తీసుకొని ఇంకేదో లోకాశను ప్రేమించి ఇంకేదో ఇంకా ఆనందించాలి, ఈ కట్టుబాట్లు నాకొద్దు, ఇదిగో ఈ భక్తి జీవితం నాకొద్దు, ఇది చెయ్యాలి ఇది చేయకూడదని ఈ నియమాలు నాకొద్దు, నా ఇష్టము నా జీవితం అనుకున్నావంటే తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకో. యేసు క్రీస్తు వారు వచ్చిందో తెలుసా? మనను దేవుని ఇంటి వారిగా ఆయన కుటుంబంలో ఒకరిగా చేయటానికి. ఆదాము హవ్వలు దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. తన పోలికలో తన స్వరూపంలో చేశాడు ఆయన. కొన్ని విధులు నియమించి ఒకే ఒక ఆజ్ఞ. గమనించండి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? ఒక్కటే, మీరు ఈ చెట్టు ఫలాన్ని తినవద్దు. ఒకే ఒక ఆజ్ఞ. ఆ ఒక్క ఆజ్ఞను కూడా తిరస్కరించి ఏదేను వనములో నుంచి తండ్రి దేవుని సన్నిధించి త్రోసివేయబడ్డారు. ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు ఉన్నాయి. విధులు కట్టడలు చేయగలడు ఎవరైనా కూడా, ఒక్కటే లోపడలేదు కదా. అందుకే ప్రభు వచ్చాడు. ప్రభు చెప్పాడు ఆఖరికి, ఇవన్నీ కాదు, ఇవి మీరు చేయలేరు, మీకు బదులుగా నేను ధర్మశాస్త్రం నెరవేర్చాను, నన్ను అంగీకరించండి చాలు కదా. నన్ను విశ్వసించండి, నా దగ్గరికి రండి, నా మాట వినండి, నా చిత్తములో జీవించండి, నాతో సహవాసం చేయండి, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఇది కూడా మన వల్ల కావట్లేదు. ఆదాము హవ్వలకు ఒక ఆజ్ఞ వల్ల కాలేదు. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞ ఎవరి వల్ల కాలేదు. చివరికి క్రీస్తు ప్రభు వారు వచ్చి నిత్య జీవం ఇస్తాను, నన్ను వెంబడించు అంటే అది కూడా మన వల్ల కావట్లేదు. ఇలా జ్ఞాపకం చేసుకో, నీ తండ్రి ఎవరు? ప్రభు అంటాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. లోకాన్ని ప్రేమించేవాడు, లోకాశిక్షపడి జీవించేవాడు, క్రీస్తు దూరంగా ఉన్నవాడు, చీకటి మార్గంలో జీవించేవాడు అపవాది కుమారుడు కదా. దేవుని కుమారుడైతే వెలుగులో, వాక్య వెలుగులో, వాక్యానుసారంగా క్రీస్తుని కలిగి ఆయన వెంబడిస్తాడు. లోకానుసారైతే లోకాన్ని బట్టి, లోక ఆశలను బట్టి, లోక పద్ధతులను బట్టి, లోక మర్యాద చొప్పున జీవిస్తారు. ఈరోజు నువ్వు దేవుని కుటుంబంలో ఉన్నావా లేదా? రక్షణ పొందామని చెప్పుకున్న నీవు, మారు మనసు పొందామని చెప్పుకున్న నీవు, భాషను తీసుకొని క్రమంగా సంఘాలుగా పలుకున్న మనమందరం కూడాను దేవుని కుటుంబంలో ఆయన బిడ్డలుగా ఉన్నామా లేదా నేను పరిశీలించుకోవాలి. అందుకే యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, అయితే మనం గమనించినట్టయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాలు చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను గురించిన చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనం ఎరగదు, ఎలయనగా అది ఆయన ఎరగలేదు. చాలు, మనము దేవుని పిల్లలమే. ఎట్లనగా ఎట్టి ప్రేమను చూపాడో చూడమంటున్నాడు. లోకాన్ని ప్రేమించిన ప్రభు, లోకమనగా నిన్ను నన్ను మనందరినీ ప్రేమించిన ప్రభు తన ప్రాణం ఇచ్చాడు, నీ జీవాన్ని ఇచ్చాడు, ఆయన కుటుంబంలో చేర్చాడు, ఆ ప్రేమను మనలో నింపాడు. దేవుని ప్రేమ, దేవుని కుటుంబంగా ఉండే మనమందరం కూడా దేవుని వలె దేవుని ప్రేమ కలిగి, ప్రేమైన దేవుని సేవించే మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి జీవించే వారు ఉండాలి. ప్రభు యొక్క చిత్తము, కోరిక, ఆజ్ఞ, ఉద్దేశం. ప్రభు అంటాడు, నేను మీరు ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమ. క్రొత్త ఆజ్ఞను, ఎన్నో ఆజ్ఞ అంట? క్రొత్త ఆజ్ఞ. ఏంటది? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుడి. మీరు జ్ఞాపకం చేస్తున్నట్టు దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుడు చెప్పిన ప్రేమ వలె మనం ఇతరులను ప్రేమించాలి. లోకాన్ని కాదు, లోకాశలు కాదు, తండ్రి పట్ల, దేవుని పట్ల
తోటి సహోదర పట్ల పొరుగువారి పట్ల ఇట్టి ప్రేమను మంచి దేవుడు కోరుతున్నాడు. దీన్ని బట్టి మన శిష్యులము, ఆయన బిడలము, ఆయన కూడా ఉన్నాము యొక్క సాక్ష్యం మనం ఉంటూ ఉన్నాం. అదే మనకు గుర్తు. దేవుడు ఇప్పుడు మనలో ఉన్నప్పుడే మన కుటుంబం అనే గుర్తు. తర్వాత అంటాడు చూడండి, అయితే ఎందుకు వచ్చాడు అంటే ఆయన వాక్యం అంటుంది, తండ్రి అయిన దేవుడితో మన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి. దేవుడు దూరం అయిపోయాం కదా. ఏదో మనిషి ఎడగొట్టబడ్డారు ఆదాము హవ్వలు. శ్రమ, వేదన, దుఃఖము, చెమట, కన్నీరు, ముళ్ళ తుప్పలు, శాపము ఇవన్నీ తీసివేసి ఏవైతే పోగొట్టుకున్నామో వాటన్నిటినీ తిరిగి ఇవ్వడానికి ప్రభువు వచ్చారు. ఒకసారి వాక్యం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్ళండి. ఆదాము హవ్వలు ఏం సంపాదించుకున్నారు అక్కడ? పాపం చేసి దేవుని ఆజ్ఞకు లోబడి దేవతలాగా ఉంటానని అపవాది చెప్తే అపవాది మాట విని మనకు వచ్చిన కష్టం ఏంటి చూడదైతో. మనకు వచ్చిన కష్టం ఏంటి? ఆదికాండము 3వ అధ్యాయం చూద్దాం. దయతో 10వ వచనం చూద్దాం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు మొట్టమొదట ఏం చేయబడ్డాడు? దిగంబరిగా చేయబడ్డాడు. అంటే అన్నీ పోగొట్టుకున్నాడు. దిగంబరిగా ఉంటుంది కనుక రెండవదిగా భయము. ఏమొచ్చే? ఫస్ట్ దిగంబడిగా మారిపోయాడు, తర్వాత భయం వచ్చింది. మూడవదిగా దాక్కున్నాడు. ఎక్కడ రాకుండా? దేవుని ఎదుటికి రాకుండా. తర్వాత అందుకంటాడు, అందుకైన నీవు దిగంబరమని నీవు చెప్పిన వాడెవడు? తినకూడదని నేను కాగ్దం వృక్షఫలమును తింటివా అని అడిగితే ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఇప్పుడు నిందల మాట మూడి పెట్టాడు. పాపాలు తిరిగినటువంటి ఎలా వచ్చింది? ఎవరి మీద నింద మోపుతున్నాడు? నా తప్పు లేదు, నువ్వు ఇచ్చిన. ఎవరిచ్చారంట? ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆమెని? సాటి అయినా సహాయం లేదు, ఒంటరి కూడా మంచిది కాదని. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఈ స్త్రీ వల్లే. నువ్వు ఇవ్వకపోతే నేను బాగానే ఉండేవాడిని, అంతేగా. నువ్వు నాకు ఇచ్చినా ఈ స్త్రీయే నాకు ఇవ్వగా నేను తీసుకొని తిన్నాను, నేను తింటున్నాను. అప్పుడు దేవుడు నీ స్త్రీతో నువ్వు చేసింది ఏమిటి అంటే, స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చాను. సర్పము నన్ను తప్పుకోవట్లేదు, కానీ ఒకరి మీద ఒకరు నిందలో మోపుతున్నారు. ఆదాము హవ్వ, హవ్వేమో సర్పం. మోసం చేయడం తెలియలేదా? సర్పంతో మాట్లాడుతున్నప్పుడు ఇది కొత్త స్వరము, ఇంతవరకు నేను వినలేదు, భర్తను పిలవాలి కదా, లేదు అపవాదికి చోటు ఇవ్వకూడదు కదా. మోసగించబడింది. యుక్తి కలిగిన సర్పము ఆశ కల్పించింది. మీరు దేవత వలె ఉంటారు, దేవుని కన్నా ఎక్కువగా మీరు ఉంటారు, దేవునితో సమానంగా ఉంటారని ఆశ రేపింది. దాని ఫలితంగా పాపంలో పడిపోయారు, దిగబడిపోయారు, భయపడ్డారు, దాక్కున్నారు, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటున్నారు. ప్రభు అంటాడు చూడండి, దయతో అందుకు దేవుడు యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భుజంతువులన్నిటిలోను నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో, అంతకుముందు ఎలా ఉండేదో మరి కదా, ఈ క్షణం నుంచి నువ్వు కడుపుతో ప్రాగుచ్చు, నువ్వు బ్రతుకుతున్నా నీవు మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానము ఆమె సంతానము వైరము ఆయన తల మీద కొట్టును, మడి మీద కొట్టు అని చెప్పారు. ఆయన స్త్రీతో నీ ప్రయాస, నీ గర్భవేదన నేను మిక్కిలి మిక్కిలి హెచ్చించేదను. వేదనతో, వేదన ప్రయాస ఎక్కడి నుంచి వచ్చి ఏమని కూడా వేదంతో పిల్లలకు అందువు, నీ భర్త నీకు వాంచుకును, అతను నిన్ను ఏలునో. దేవుని చిత్రం ఏంటంటే ఎవరు ఏలేది స్త్రీని చెప్పండి, వాక్య సహితమే కదా. అతడు నిన్ను ఏలునో. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు చెప్పిన మాట. ఎవరు ఏలాల్సింది ఎవరింట్లో? చెప్పండి అమ్మా, ఎవరు యజమాని? ఎవరు? మీరేగా కాదా? ఎంత చక్కగా చెప్తున్నారు అని మనస్ఫూర్తిగా చెప్పండి. కూర్చో లే అనరా? ఏం చెప్పాడు వాక్యం?
ఏలును. ఇది ఎవరి నియమమది? కారణమేంటి? మోసగించబడింది స్త్రీ, బలహీనురాలు, బలహీన ఘటము, త్వరగా మోసపోతుంది కాబట్టి భర్త అధికారం కింద ప్రభు పెట్టాడు. భర్తకి శిరస్సు ఎవరు? దేవుడు. ఇది 3 పద్ధతులు. పురుషుడు ప్రభు వైపు చూడాలి, స్త్రీ భర్త వైపు చూడాలి. ఇది వాక్యానుసారం. దీన్ని తోసివేస్తే ఇక అది కుదరదు, అది దేవుని చిత్తం కాదది. కుటుంబము ఆశ్రయింపడాలంటే ప్రభు ఇచ్చిన నియమం ఇది. భర్త దేవునికి లోబడాలి, భార్య భర్తకి లోబడాలి, పిల్లల తల్లిదండ్రులకు లోబడాలి. ఇది క్రమము, దేవుడి ఇచ్చిన క్రమం. ఇది ఏ కాస్త వరుస తప్పినా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి. చూడండి ఏమన్నాడు తర్వాత, ఏళ్ళని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని. ఎవరి మాట వినాల్సింది? ఎవరి మాట? దేవుడి మాట. ప్రభు చెప్పాడు కదా, నీవు తిరుదినమన నిశ్చయముగా చచ్చెదవు. ఈ మాట అర్థం చేసుకుంటున్నానమాట. చెప్పుంటాడు, అయ్యా భార్య తీసుకొచ్చింది హవ్వ, ఎక్కడ ఈ పండ్లు? ఆ చెట్టువే, దేవుడు తినకూడదన్నాడు. సాతాను చెప్పిన, సర్పం చెప్పి తింటే ఇంకా చావమన్నారు, దేవతలాగా ఉంటామన్నారు. ఇప్పుడు ఎవరి మాట విన్నాడు? ఈ మాట అర్థం అదే, నీవు నీ భార్య మాట విని. అంటే మాట్లాడుకున్నారు లేదా? మాట్లాడుకున్నారు లేదా? దేవుడు అంటున్నారు, నా మాట కన్నా నీ భార్య మాట ఎక్కువ అయింది. నేను తినొద్దన్నాను, నీ భార్య ఏముంది? తిన్నావు, ఏం కాదండి. ఇప్పుడు ఎవరి మాట విన్నాడు? భార్య మాట విని, నేను తినవద్దని నీకు ఆజ్ఞ. ఇది ఆజ్ఞ, బతులాటం కాదు, ఆజ్ఞ. తినమున నిశ్చయముగా చచ్చెడు, ఆజ్ఞ. తింటివి గనుక నిన్ను శపించట్లేదు. ఎంత ప్రేమ దేవుడు చూడండి. నీ నిమిత్తము నేల, తర్వాత ప్రయాసముతోనే నీవు బ్రతుకుతున్న కూడాను దాని పంట తింటావు. ఏమొచ్చాయి ఇప్పుడు? ఫస్ట్ సృష్టిలో లేవు, ముళ్ళ తుప్పలు గచ్చిపోదలు లేవు. శాప ఫలితమే వేదన, దుఃఖము, కన్నీరు, ప్రయాస, చెమట. చెమట ఎక్కడి నుంచి చెమట? ఏదేమన్నా చెమటలేదమ్మా. ఇప్పుడు మన ఫ్యాన్లు ఉన్నా తీసుకుంటా కూర్చున్నాం. ఆదాము వాళ్ళ మూట అది లేదు. చూడండి ఏం చెప్పాడు, అది ముళ్ళ తప్పులు గచ్చపొదలో ములిపించును, పొలములో పంట తిందువు, నీవు నేలకు తిరిచేరు వరకు నీ ముక్కపు చెమట కాచి ఆహారము తిందువు. ఎలాగనగా నాయన తీస్తావు, నువ్వు మన్య గనుక మన్య అయిపోతావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి. ఆజ్ఞాతిక్రమణ ద్వారా ఏం సంపాదించున్నారు ఆదాము? ఇది అంతకుముందు వ్యవసాయం లేదు కదా, త్వరచరమ కాస్తా ఉంటే చాలు, కావాల్సిన కోరుకొని తిన్నారు. ఎందుకు ఉద్యోగాలు? ఇప్పుడు ఎందుకు మనకు పనికి వెళ్తున్నాం? ఇదే ఉచితమైన కృపను పోగొట్టుకుంటే, ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తే వచ్చే ఫలితం ఇది. దేవుని కుటుంబంలో, ఆయన సంరక్షణలో, ఆయన ఇచ్చినవి పెట్టినవి తింటూ బిడ్డలు ఉన్నారనుకోండి, చిన్న బిడ్డలు ఉన్నారమ్మా, నీ బిడ్డలు ఉన్నారు, పని పొమ్మంటావు, నువ్వు పొమ్మన్నావు కదా, ఏం చేస్తావు? నువ్వు కష్టపడి తీసుకొచ్చి ఆహారం పెడతావు. ఎందుకు? వారు నీ కుటుంబము, నీ బిడ్డలు. నువ్వు దొరి బిడ్డగా జీవిస్తే అంతే కదా, ఆయన ఇస్తాడు. పోషించేవాడు ఆయన, నేను రక్షించేవాడు ఆయన, నీ బిడ్డ కృప చూపేవాడు ఆయన. అందుకే ఆయన కుటుంబంలో చేర్చబడాలి, ఆయనతో సహవాసము తిరిగి పునరుద్ధరింపబడాలి. అంతమించే కాదు. చివరిగా ఒక కఠినమైన మాట చూడండి, అధ్యాయంలో కఠినమైన మాట చూడండి, 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఏదంతో ఎవరి కోసం వేశాడు? ఆదాము ఇల్లు, దేవుని ఇల్లు. ప్రతి సాయంకాలము ప్రభు వచ్చి మాట్లాడేవాడు, ముచ్చడించేవాడు చాలా బోటన ఆదాము హవ్వలతో పాటు. అయితే ఇప్పుడు ఏం చెప్పడింది? వెళ్ళగొట్టి. ఎవరిని? ఆదాము. చూడమంటున్నాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేనుకు తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జెరూసలేముకు పోయే మార్గం అటు ఇటు కాచు కరగజ్వాలను నిలవబెట్టాను. ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడు? దేవుని సన్నిధించి ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడు? ఆజ్ఞ అతిక్రమణ. ఇప్పుడు తిరిగి పోగొట్టుకున్నవన్నీ రావాలి. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా. ఇప్పుడు తీయండి, ప్రకటన తీయండి. అవుతుంది ప్రకటన. పోగొట్టుకున్నవన్నీ ఏమేమి పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి నీకు నాకు ప్రభు ఇవ్వబోతున్నాడు. తీయండి, ప్రకటన గ్రంథము
20వ అధ్యాయము 20. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును ఎందుకు శపింపబడినది? నీ నిమిత్తము నేల శపింపబడింది. ఇక శపితమైనది కూడా నిత్య జీవములో పరలోకములో ఉండదు. అందుకే కొత్త ఆకాశమును కొత్త భూమియు గతించిపోయాను. సముద్రము మొదటి భూమియు ఆకాశం గతించను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము, అంటే క్రొత్త ఈ యెరూషలేము కాదు, మనం యాత్రలు చేస్తాం. యెరూషలేం కాదు. యెరూషలేంకి వెళ్ళాలి మనం. ఇక్కడ పోయినా పాకపోయినా ఒకటే. నూతన దేవుడు తన చేతితో కట్టిన, ఇదిగో మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళొచ్చున్నా అని చెప్పిన ఆ స్థలం చూడండి. ఇదిగో నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదుట దిగి వచ్చుగా చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో. ఇది ఎక్కడ పోగొట్టుకున్నారు? ఎదురువనంలో పోగొట్టుకున్నారు. దేవుని నివాసం మనుషులతో ఉంది, ఆయన వారితో కాపురం ఉండను, వారైన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడు అండి, వారికి తోడై ఉంటాడు. ఇంకా ఆయన తన జీవుల ప్రతి బాష్ప ప్రతి కన్నీరు తుడిచివేయను. మరణము ఆదాము సంపాదించింది మరణం కదా. తర్వాత దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తున్నాడు. మొట్టమంటే ఏంటి? ఆ ఏదైనా వచ్చేవన్నీ పోయాయి. ఎప్పుడు తెలుసా? ఎవరికో తెలుసా ఇవి? అందరికి కాదు. ఎవడైనా క్రీస్తునందున ఎడలా వాడు నూతన సృష్టి ఆడు ఉండేది. ఇంకా పాత ఏమన్నా ఉన్నాయనుకోండి గతించిపోతాయి వాటితో పాటు, వీటితో పాటు. పాత భూమి పాత ఆకాశంతో పాటు అవి కూడా గతించిపోతాయి, పాతవన్నీ కూడా. ఇక మనం ఉండం అక్కడ. ఎవరైతే క్రీస్తు యేసులో నూతన సృష్టిగా చేయబడతారో, జీవితాలు మార్చబడి యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించి హృదయంలో చేర్చుకొని దేవునిగా ప్రభువుగా రాజు అంగీకరించి ఆయన ఆరాధిస్తారో, ఆయన సేవిస్తారో, ఆయన కోసం బ్రతుకుతారో, అన్నిటికీ మించి ఆయన నిత్య రాజ్యం కోసము ఎదురు చూస్తారో అట్టి వారికే. ఎదురు చూస్తున్నావా ఈరోజు? దేనికోసం ఎదురు వస్తాయి? మనం ఉదయం కోసం ఎదురు చూస్తావు, పిల్లల కోసం ఎదురు చూస్తావు, సంపాదన కోసం ఎదురు చూస్తావు, ఆహారం కోసం ఎదురు చూస్తావు. ఇవన్నా లేకపోయినా నీవు నేను ఎదురు చూడవలసింది ఆ నిత్య రాజ్యం, దేవునితో తిరిగి ఆ సహవాసం. ఆయనే మన దేవుడై ఉంటాడు, మన కాపరిగా ఉంటాడు, మన కన్నీరు తుడుస్తాడు. వేదన లేదు, దుఃఖం లేదు, మరణము లేదు, ఆకలి దప్పులు లేవు. నీతిగల రాజ్యం అది, నీతిగల న్యాయాధిపతి, ఆయన ప్రేమించే వారికి సిద్ధం చేసిన పట్టణం అది. నీకు నా కొరకే, వేరెవరికో కాదు. ఎవరు అంగీకరించారు? ఎవరు క్రీస్తు ప్రభు విమోచన కార్యాన్ని అంగీకరించి, ప్రభు నా కోసం చనిపోయావు, ప్రభు అసలు నా కోసమే, నాకు బదులుగా మీరు మరణించారు, ప్రభు నాకు బదులుగా నాకు వేయబడ్డ శిక్ష మీరు భరించారు అని అంగీకరించి ఆయన చేర్చుకొని ఆయన ఒప్పుకొని ఆ రక్తములో కడగబడతారో వారికి మాత్రమే ఈ నిత్య జీవం. తర్వాత చూడడానికి ఏముంటుందో, ఆయన వారి కన్నుల నుంచి ప్రతి భాష మీద తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు, మనసును గతించిపోయాను అని చెప్తున్నాడు. తర్వాత అంటాడు చూడండి, చక్కని మాట. 8వ వచనం, పిరికివారు. ఫస్ట్ ఎవరమ్మా? పిరికితనం అంటే ఏంటి? దేనికి భయపడేవాళ్ళు? భయం ఎక్కడొచ్చింది? భయం ఎక్కడ పుట్టింది? ఎందుకు పుట్టింది? పాపం వల్ల భయం, ఆజ్ఞాత్మకం వల్ల భయం వచ్చింది. పిరికివారు భయపడతారు. దేవుని స్వార్థ కోసం కానీ, ప్రభు కోసం కానీ, ఆ రాజ్యం కోసం కానీ నువ్వు ఇంకా భయపడుతుంటే, పిరికితనం నీలో ఉంటే, నీకు ఆ నిత్య రాజ్యములో, నూతన శ్రేయములో, ఆ పరిశుద్ధ పట్టణములో, యుగాలు జీవించే ఆ నిత్య దైవరాజ్యములో పాలు పంపులు లేవు. పిరికివారు
స్వార్థ నిమిత్తమైనా సరే, క్రీస్తు నిమిత్తమైనా సరే లోకాన్ని ఎదిరించి నిలబడాలి ప్రభు కోసం. పిరిగితనముతో రాజీ పడ్డావా, రేపు అక్కడ నీకు చోటు లేదు, ఉందా? అందుకు ఫస్ట్ అన్నాడు పిరికివారు. మనం అనుకుంటాం పిరిగితనం ఏముందా, అందరూ భయపడతాం కదా. ఈ భయాలు కావు, పమ్ములు చూసి కప్పులు చూసి భయాలు కావు ఇవి. ఈ భయము ప్రభు కోసం ధైర్యంగా నిలబడాలి. ఒప్పుకోవడానికి భయపడకూడదు, క్రీస్తు రక్షకుడు చెప్పుకోవడానికి భయపడకూడదు, సేవ కోసం భయపడకూడదు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి. విశ్వాసం కోసం భయపడకూడదు, మన విశ్వాసాన్ని ప్రకటించడంలో భయపడకూడదు. రక్షణ, మారు మనసు, బాప్తిస్మలో భయపడకూడదు. నువ్వు భయపడి పిరిగితనం చూపించావా, నిత్యత్వంలో చోటు లేదు. అంతే కదా, పిరికివారు. తర్వాత ఎవరంట? అవిశ్వాసులు. ఏంటి, మనందరం విశ్వాసులేం కదా. ఎక్కడి నుంచి వచ్చింది అవిశ్వాసం చెప్పండి? ఒకప్పుడు విశ్వాసమే, కానీ రోజులు గడిచే కొద్దీ విశ్వాసపు శక్తి సన్నగిలిపోద్ది, విశ్వాసం యొక్క శక్తి సన్నగిలిపోద్ది. విశ్వాసంగా ఉన్న మనము కూడా అవిశ్వాసులుగాను అల్ప విశ్వాసులుగాను జారిపోతాం, పడిపోతాం. అందుకే అంతవరకు గట్టిగా పట్టుకోవాలి. పిరికివారు, అవిశ్వాసులు, నిశ్చయించాడు, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ ఒక ప్రక్క లాజరు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు లాజరు లాంటి వాళ్ళు? నూతన యెరూషలేములో దేవుని సన్నిధిలో అంగీకరించి ఈ లోకములో ఆహారమునా లేకున్నా, వస్త్రాలు లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఆరోగ్యమునా లేకపోయినా ప్రభువును హత్తుకుని జీవించిన వాళ్ళైతే యుగాలు వెళ్తూ ఉంటే మరొక ప్రక్క కొంచెం దూరంలోనే ఒక అగ్నిగుండం ఉంది. దాన్ని నరకం అంటారు. భూమి కూడా వేయబడింది, మరణం కూడా వేయబడింది. అజ్ఞానతో పురుగు చావదు. ఎవరుంటారంటే పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ కూడా అగ్నిగుండములో మండుచున్న, అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణము. ఎన్ని మరణాలు ఉన్నాయంట? ఎన్ని ఉన్నాయంట మరణాలు? 2. వాక్యం చెబుతుంది, నువ్వు 2 సార్లు పుడితే ఒక్కసారి చేస్తావు. ఎన్నిసార్లు పుట్టాలి? 2 సార్లు. ఒక్కసారి పుట్టావా 2 సార్లు చావాలి. ఇదే వాక్యానుసార జీవితం. 2 సార్లు పుట్టమంటే తల్లి గర్భాన్ని జన్మించాం, క్రొత్త జన్మ. ప్రభు అన్నాడు నికోదేముతో, క్రొత్తగా జన్మిస్తే కానీ దేవరాజ్యంలో చూడలేదు. నేను జ్ఞాపకం చేశాను మీకు, మీ 2వ జన్మ, నూతన జన్మ ఇప్పుడు గుర్తుందా? పుట్టినరోజు చేస్తాం 60, 70. కొత్త జన్మ పుట్టినరోజు గుర్తుందా మీకు? బాగా సంబంధం రోజు, నువ్వు ప్రభుత్వం సరిచేయబడ్డ రోజు నీకు గుర్తుందా? ఈరోజు గుర్తు జ్ఞాపకం చేసుకో. అసలు జన్మించావు, నిశ్చయిత నీకుందా? నీకు జన్మించామని, మరో మనసు పొందామని, ఆత్మఫలాలు ఉన్నాయా మీలో? ప్రభు చిత్తాన్ని జరిగిస్తున్నావా? ఆయన మాటకు విధేయత చూపుతున్నావా? క్రీస్తు ప్రేమ నిర్లక్ష్యం చేయకుండా లోబడుతున్నావా? లేదనుకోండి, మనం భ్రమలో ఉన్నాం రక్షణ పొందామని. ఏ భ్రమది? రక్షణ పొందాము, మారు మనసు పొందామని భ్రమది. వాస్తవానికి అపవాది అలా తీసుకొచ్చింది మనల్ని. ఎందుకు? వాక్యం ఉంటున్నాం కాబట్టి. ఇటువంటి మార్పు, ఈ బాప్తిస్మము, ఈ బయట కనబడే ఈ భక్తి లేకపోతే లోకం ఏముంటుందని చెప్పి అలా గడిచిపోతుంది. కానీ ప్రభు అంటాడు, కానే కాదు, నిజమైన మారు మనస్సు, నిజమైన బాప్తిస్మము, నిజమైన రక్షణ, నిజమైన పశ్చాత్తాపం మన జీవితాల్లో ఉండాలి. అది లేనట్లు అనుకోండి, మండుచున్న అగ్ని ఉండవు. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు ఇక దానికి అంతము లేదు. మనమే లేదు, మనం కూడా ఎందుకు వేయబడింది. అక్కడ చూడ వేయబడిన మాట చూడండి, మనము కూడా అక్కడ వేయబడింది. అంతేకాదు 20వ అధ్యాయము 13వ వచనం, సముద్రము తన మృతులను అప్పగించను, మనమును పాతాళ లోకమును వాడి వశమునున్న మృతులు అప్పగించను. వారిలో ప్రతి వాడు తన క్రియ చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును, అగ్ని
గుండములో పడవేయబడాను. ఏమేమి పడవేయబడ్డాయి? మరణమును, మృతుల లోకం. ఇక లేదు, ఇక చావు అనేది లేదు. యుగ యుగాలు, యుగ యుగాలు, ఇక దానికి అంతము లేదు. ఒక ప్రక్యము దేవుని సన్నిధిలో సంతోషము, స్తుతి, ఆరాధన, మరొక ప్రక్క యాతన. ఒక పక్క లాజరు, ఒక పక్క ధనవంతుడు. ఎడెళ్తాం మనం? చెప్పండి, ఎవరితో ఉండాలని ఆశ నీకు? ఎవరితో ఉండాలని ఆశ? అబ్రహాము రొమ్మున పరదేశం, క్రీస్తు సన్నిధి, మహిమగల ఆయన మేఘము కప్పిన ఆయన జీవితము, ఆయన పరలోక పట్టణము, 12 గుమ్మములు, రత్నములు, పునాదులు గల పట్టణము, బంగారు వీధులు, బంగారుమైన వీధులు, గొర్రెపిల్ల తానే కాపరిగా ఉంటూ ప్రతి కన్నీరు తుడుస్తాడు. ఆలోకం కావాలా? యుగ యుగాలు, యుగ యుగాలు, అగ్ని ఆరని, పురుగు చావని, ఎవని పేరైనను జీవ గ్రంథము. ఏ గ్రంథం అది? ఎవరు రాస్తారు? దేవుడే. ఎక్కడుంటుంది అది? ఆయన సముఖములో. దాన్ని ఎవరు మార్చలేరు. ఎవరు చెరిపోయలేరు. ఆయన తప్ప ఎవరు చెరిపోయలేరు. ఎవరి పేరైనా ఉద్యోగులను రాయబడి కనపడకపోతే ఎవడు మనుషుల అగ్నిలో ప్రయోగపడతాడు. అది రెండవ మరణము. ఈరోజు ఎన్నిసార్లు చేస్తావు? వాస్తవానికి ఈ మరణాన్ని, ఈలోక మరణాన్ని ప్రభు అంటాడు, నిద్ర. దశరథరాజు అన్నమాట, నిద్రిస్తున్న వారి గురించి తెలియకుండా మాకు ఇష్టము లేదు. నిద్ర. ఆ ప్రభు స్వరమైన కానీ అందరం లేవాలి, తీర్పుకు నిలబడాలి. ప్రతి వాడు తన దగ్గర బట్టి తీర్పు పొందుతాడు. ఆ తరువాత ఎటు వాళ్ళు వెళ్ళిపోతారు. నిశ్చయమా, నిశ్చయ నరకమా? ఒక్కసారి ఆ పడవ చూసుకుని మనం ముగిస్తాను. చూడదేతో వాక్యం చెప్పే మాట 21వ అధ్యాయము చూడదేతో 10వ వచనం. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద దిగి వచ్చుట నాకు చూపాను. ఇక ఇన్ని చెప్పుకుంటూ వచ్చి అంటాడు 22వ వచనం. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడుగా ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. 27 గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడెవడను దానిలో ప్రవేశింపడు. ఆదాము హవ్వను ఎందుకు వెళ్ళగొట్టాడు దేవుడు? ఒకవేళ తమ చెయ్యి చాపి జ్యోతిష్ఫలం తీసుకొని జ్ఞాత గీస్తా అని చెప్పి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఇస్తున్నాడు మళ్ళీ 22 చూడదేతో మొదటి నుంచి చూద్దాం. మరియు స్ఫటికం వలె మలినట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత చూపాను. ఆ నది యొక్క ఈ వల ఆ వల జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు దేవుని స్వస్థపతి వినియోగించబడు. ఇకమేట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనాల్లో ఉండను. ఆయన దాసులు. ఎవరు వాళ్ళు? ఎవరు దాసులు? దేవుని దాసులు. ఆయన ముఖ దర్శనము ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొస్సుల యందుండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఎప్పుడంటే ఎంతకాలం? ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉండదుంటే? ఏ ప్రభుత్వమైనా కొద్ది కాలమే. అయితే యుగ యుగములు, యుగ యుగములు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ప్రభుని అంగీకరించడమే. నీ కొరకు నా కొరకు మహిమగల సింహాసనం విడిచిపెట్టి లోకంలో జన్మించిన ప్రభువును జ్ఞాపకం చేసి మనసారా స్తుతించి ఆయన అంగీకరించి ఆరాధించి ఆయన కోసం బ్రతకటమే. చివరికి ఒక్క మాట చూడ ముగిస్తాను. ఇదే ప్రకటనలో చూడదేతో ప్రకటన 3వ అధ్యాయములో 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యంలో ముద్ర వేయవద్దు. కాలము సమీపమై ఉంది. అన్యాయము చేయవాడు
ఎందుకయ్యా మార్పు లేదంటే ఇదే వదిలేశాడు దేవుడు. అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయము చేయనిమ్ము, అపవిత్రమైన వాడు ఇంకా అపవిత్రంగానే ఉండనిమ్ము, నీతిమంతుని ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుని పరిశుద్ధంగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వస్తున్నాను. వాని వాని క్రియల చొప్పున, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి, అంటే ఎవరైనా మినహాయింపు ఉంది అక్కడ, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు, నేనే ఒమెగయు, మొదటివాడను కడపవాడను, అది అంతమై ఉన్నాను. జీవవృక్షమున హక్కు కలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లుగా తమ వస్త్రములు ఉతుకుకొని, అంటే ఏంటి ఆ వస్త్రం ఏంటి? వస్త్రములు తమ జీవితాన్ని దెంత గడగాలి, క్రీస్తు రక్తములో ఉతుక్కోవాలి. తమ వస్త్రం ఉతుక్కొని వారు ధన్యులు. కుక్కలని మాట ఎందుకు వాడాడు? నిజమే, ఇది పోలిక. కుక్క అంటే ఏం చేస్తే చెప్పండి, తెలుసండి? కుక్క తన వాంతికి తిరుగునట్లు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును ఎక్కడ వెలపడ? దేని వెలపట? ఇంక వెలపట అంటే ఏముంది? అగ్ని. రెండు గమ్యాలమ్మ, ప్రభుతోనా ప్రభు లేక, పరలోకమా నరకమా. ప్రభు వచ్చాడు, అందుకే నిన్ను నన్ను ఆయన కుటుంబంలో చేర్చుతాను. పోగొట్టుకున్న సహవాసాన్ని ఆదాము హవ్వల ఏవైతే పోగొట్టుకున్నారో వాడికి రెట్టింపు ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. ఇక పాపం ఉండదు ఎక్కడ. ఆయన సెలవు చేరిన తర్వాత ఎప్పుడు ఇక ఆనందమే, నిత్య ఆనందమే, పరలోక పట్టణం. ఇక దారి తప్పడం ఉండదు. జీవస్వరాలు తింటూ ఉంటాం. ఆయన సన్నిత్యము స్తుతి ఆరాధన గణపరచుట, ఆయన సన్నిధి కన్నీరు దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఆకలి తప్పులు ఉండవు. ఎంత మేలుకరమైన జీవితం అది. ఈ లోకపు క్షణిక ఆలోచనల కోసమై, క్షణిక అక్కల కోసం ఇటువంటి శ్రేష్టమైన దేశాన్ని వదిలిపెడితే రేపు నీకు నాకు దిక్కెవరు? అందుకే నీవుడు అన్న సమయం ఉండగానే, నువ్వు జీవించి ఉండగానే, నీ నోరు పనిచేస్తూ ఉండగానే, నువ్వు మాట్లాడుతుండగానే, నీ కాళ్ళు చేత పనిచేస్తుండగానే, నీ హృదయంలో మనసు సరిగా ఉన్నప్పుడే మనస్ఫూర్తిగా క్రీస్తువును అంగీకరించు, రక్షణ పొందు. ఆయన అంగీకరించు, ఆయన ఒప్పుకో, నీ పాపములు ఒప్పుకో, నా రక్తంలో కడగబడు, పశ్చాత్తాపడు. ప్రభువా, నువ్వు నా రక్షకుడు అవుతాను, నీ ద్వారా తప్ప వేరొక మార్గం నాకు లేదు అని అంగీకరించి ఒప్పుకుంటేనే ఈరోజు నిత్యత్వము ప్రభువు తడగ. అందుకే లోకానికి వచ్చాడు, మనం ప్రేమించి నీకు అంత జీవం ఇవ్వటానికి, అపవాద బంధకాన్ని విడిపించడానికిని, పోవటం తిరిగి ఇవ్వటానికిని, దేవునితో సహవాసాన్ని స్థిరపరచ ప్రభు వచ్చాడు. ఈరోజు ఆయన అంగీకరించి, ఈరోజు ఒప్పుకొని ప్రభు చెంతకు చేరావా? రక్షణ రేపు నీది కాదు, రేపే కాదు, ఒక గంట తర్వాత కూడా నీకు నాకు తెలియదు. ఈ క్షణమందే పశ్చాత్తాపడు, మరో మనసు పొందు, ప్రభుని అంగీకరించు, ఎవరిలో చేర్చుకో, నీ రాజుగా చేసుకో, నీ ప్రభుగా రక్షణ అంగీకరించి ఆయనకు లోబడి ఆ రక్తంలో కడగొనే జీవితాలు, మారు మనసు పొందిన జీవితాలు ప్రభు మనకంత దయచేయన ప్రభు చూపును గాక. ప్రభు కొంత మనం దీవించును గాక. మొక్కడిద్దాం, ప్రాణం చేసుకుందాం. ప్రభు చెప్తే తిరిగి వచ్చి ఆదివారం ప్రత్యేక ఏంటి చెప్పండి, మటల ఆదివారం సిద్ధపడండి. జోశ్రమంతో ప్రభు వారు ప్రవేశించిన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. ప్రభు కొద్ది మాటలు దీవించిన గాక. ఒకరిద్దాం, ఒకరు ప్రార్థన చేయండి దయతో.